హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు గోంగూర పచ్చిరొయ్యలు నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక 4 కట్టలు గోంగూర తీసుకున్నాను నేను. దాన్ని ఇలా ఒలిచి పెట్టుకోవాలి నీట్గా. చూసారా, మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇలా ఒలిచేసుకుని క్లీన్ చేసి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా డ్రై చేసుకోవాలండి. మామూలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అస్సలు కొంచెం కూడా తడి ఉండకూడదు, నిల్వ పచ్చడి కదా, కొంచెం తడి ఉన్నా పాడైపోద్ది. చూసారా, ఇలా డ్రై చేసుకోవాలి. చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు పచ్చిరొయ్యలు నీట్గా కడిగేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఏమాత్రం వాటర్ లేకుండా అలాగా పొయ్యి మీద పెట్టేసుకుందాం. పచ్చిరొయ్యల్లోంచి చాలా వాటర్ వస్తాయి. చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇవి అలా వాటర్ ఇంకిపోయేదాకా పొయ్యి మీదే పెట్టేసుకుందామండి. కొంచెం వాటర్ ఉన్నాయి, ఏం కాదు, ఉడికిపోతే. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా డ్రై చేసుకున్న గోంగూర వేసి వేయించుకుందాం. ఇది బాగా ఇలా ఒళ్ళిపోయినట్టుగా డ్రై అయిపోవాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. నిల్వ పచ్చడి కదా. ఇలా ఇలా వేగిపోయింది కదా, దీన్ని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఫ్రాన్స్ ఉడికిపోయినాయి కదా, ఇలా కొంచెం వాటర్ ఉన్నాయి, ఏం కాదు, ఉడికిపోయినాయి కదా బాగా. దీన్ని పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేయించుకుందాం. ఎక్కువ బాగా డ్రైగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా వేగితే సరిపోతాయి. ఆ పచ్చడిలో మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా వేయించుకుందాం. నేను గానుగ నూనె తీసుకున్నాను. మీకు కావాలంటే పల్లి నూనె కూడా తీసుకోవచ్చు, వేరుశనగ నూనె అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా, తీసేసుకుందాం పక్కకే. ఈలోపు పోపు కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒలిచి పెట్టుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకోవాలి. కొన్ని ఒలిచినవి వేసుకుందాం, కొన్ని ఏమో దంచినవి వేసుకుందాం. ఇలా దంచి పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం. బాగా ఆయిల్ మరిగింది కదా, వేసి వేయించేసుకుందాం. ఇవి కూడా వేసుకుందామండి, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసి వేయించుకుందాం. ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది పచ్చడి పోపు. ఇలా వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 4 స్పూన్లు వేసుకున్నాను నేను. కొంచెం ఎక్కువే పడుతుందండి, ఇది నాన్ వెజ్ పచ్చడి కదా. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. కొంచెం టైమే పడుతుంది, ఇంచుమించు ఒక 10 మినిట్స్ అన్నా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. తర్వాత ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసి వేయించుకుందాం. మొత్తం పోపు వేగాలి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు, ఎలా వేగింది కదా. ఆ వెల్లుల్లి రెబ్బలన్నీ కొంచెం వేగాలి బాగా. పోపు ఎంత వేగితే అంత బాగుంటుంది పచ్చడి. దీంట్లో కొంచెం ఒక 4 స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం. వేసుకుని బాగా వేయించేసుకుందాం. మొత్తం ఈ పోపులో ఈ ధనియాల పొడి అంతా కలిసిలా వేయించుకుందాం. ముందుగా మనం మిక్సీ చల్లారబెట్టుకున్నాం కదా గోంగూర వేయించింది, అలా ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా కొంచెం ఒక్కసారి తిప్పితే సరిపోయిద్ది. దీన్ని స్టవ్ ఆపేసి పోపులో వేసేసుకుందాం. ఇది మొత్తం కలిసిలా కలిపేసుకుందాం. నిలవ పచ్చడి కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి మనకి నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. మొత్తం ఇందులో కలిపేసుకుందాం. ఇది చూసారా, గోంగూర మొత్తం ఆయిల్ పీల్చేసుకుంది. ఇలా వేగింది కదా. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఎక్కువ పడదు, ఎక్కువ అవసరం లేదు, మనం కారం అది వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఓకే, సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడే అసలు వేయలేదు కదా ఎక్కడ కూడా,
కొంచెం ఫ్రాన్స్లో వేసాం అంతే. ఇంకా గోంగూరలో కానీ ఇంకెక్కడ వేయలేదు కాబట్టి సరిపడా వేసుకుందాం. ఇంచుమించు 4 కట్టల గోంగూరకి 2 కేజీల పచ్చిరొయ్యలు తీసుకున్నాను. దానికి ఒక హాఫ్ గ్లాసు సాల్ట్ పట్టింది, 2 గ్లాసుల కారం. ఈ కొలత అయితే మీకు కరెక్ట్గా సరిపోద్దండి. ముందుగా మనం డ్రై చేసుకున్న ఫ్రాన్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి కూడా వేసేసి ఈ పచ్చడిలో బాగా కలిపేసుకుందాం. చూసారా ఇలా బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా, ఇందాక మొత్తం గోంగూర పీల్చేసింది కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక కారం వేసుకుందాం. 2 గ్లాసుల కారం ముందే కొలిచి పెట్టుకున్నాను నేను. వేసేసి ఇది మొత్తం స్టవ్ ఆపే చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తం. ఆన్లో మనకి ప్రాన్స్ వేగిన తర్వాత, పోపు వేగిన తర్వాత ప్రాన్స్ వేసుకున్నాం కదా, అవి వేగిన తర్వాత ఇంక స్టవ్ ఆపేసుకుని మొత్తం ఈ గోంగూర వేసిన దగ్గర నుంచి మొత్తం స్టవ్ ఆపుకునే చేసుకోవాలి. ఆ పోపు వేగాక ఫ్రాన్స్ వేసుకున్నాం కదా, ఇంకా అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. చూసారా మొత్తం పచ్చడి రెడీ అయినట్టు ఇంచుమించు. ఇలా మొత్తం కలిపేసుకుందాం కారం మొత్తం. తర్వాత మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి ఇలాగా వేయించి పక్కన పెట్టుకున్నాను నేను. అది పొడి చేసుకుందాం ఇప్పుడు. ఇది అస్సలు వేడి మీద వేయొద్దు, చేదొస్తుంది మెంతిపిండి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి పొడి చేసుకున్నాం కదా, ఇది కూడా వేసి బాగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చిరొయ్యలు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.